హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వండుతున్నాం? చికెన్ 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 పేరేం? చికెన్ మసాలా. ఓకే, చికెన్ మసాలాకి ఏమేమి కావాలా? నువ్వులు అంటే ఆల్రెడీ ఇక్కడ అయితే నువ్వులు ఏం చేసుకొని పెట్టేసుకుంది అనమాట. నెక్స్ట్ టమాటా, ఆనియన్, ఇంకా అంతేనా? వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. నూనె అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. నూనె మంచిగా ఎక్కువ వండినట్టు నూనె పోసిందనమాట. ఇట్లా పోసుకొని మంచిగా కొంచెం దగ్గర పడాలా, బ్రౌనిష్ కలర్గా అయిన తర్వాత వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో వీటిని కూడా సపరేట్గా ఫ్రై చేసుకొని సపరేట్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలా. దాని తర్వాత ఏం చేస్తుందో చూద్దాము. పెట్టేసుకుందాం అనమాట. ఓకే, అవి అయితే సలగ్గానికి పెట్టేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బగోన్ పెట్టేసుకొని దాంట్లో గరం మసాలా అనేది వేసుకుందాం అనమాట. ఫస్ట్ ఆయిల్, పట్టా, లవంగా, సాజీరా, ఇలాచి ఇవి వేసేసుకొని కొంచెం తర్వాత వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి. ఏంటంటే స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. గరం మసాలాకే మస్తు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్లో కూడా మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం కదా, దాంతో ఇంకా సూపర్ స్మెల్ వస్తుంది. మంచిగా ఇట్లా రెడ్ కలర్ లాగా చేంజ్ కావాలన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇట్లా మంచిగా కలర్ చేంజ్ కావాలన్నమాట. దాని తర్వాత ఇందులో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకుందాం. ఇదేంటంటే ఒకటే ఆనియన్ వేస్తుంది అనమాట. ఆల్రెడీ మనము పేస్ట్కి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇది తాలింపుకి అయితే ఒకటే ఆనియన్ తీసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా పసుపు, ఇది పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకుందాం. మంచిగా ఇది మొత్తం చికెన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇది కొంచెం ఇట్లా దగ్గర పడాలన్నమాట. మంచిగా ఇది దగ్గరకి ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం, సరిపడినంత కారం వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక కారం, ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత ఉప్పు. కారం కూడా మనం ఎంత తింటే అంత కారం వేసుకుందాం. అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. కలుపుకుందాం ఒకసారి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకున్నాము. ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. మంచిగా అయితే చిక్కగా అయిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ మసాలా వేసేసుకుందాము. కొంచెం ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. అప్పటిదాకా మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉడకబెట్టేసుకుందాం. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మా వీడియో నచ్చినా లైక్ చేసేసేయండి మరి. బాయ్.